హాయ్ అండి. మనకి కామన్‌గా ఉండే విషయం ఏంటంటే బసెస్ ఎక్కితే చాలా మందికి బస్ అనేది పడదు. అది చిన్న పిల్లలని గాదు, పెద్ద పిల్లలని గాదు. వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా మందికి ఉంటది. మేము చిన్న పిల్లలప్పుడైతే ఒక గంట జర్నీకి గూడా వామిటింగ్ సెన్సేషన్ ఉండేది. అంటే జస్ట్ ఎక్కడంటే మాకు సంగంలో మా అమ్మ వాళ్ళ ఊరనమాట. ఇక్కడి నుంచి మనకు నెల్లూరు నుంచి సంగం అంటే జస్ట్ ఒక 1 అవర్ జర్నీ. ఈ 1 అవర్ జర్నీకే మాకు చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉండేది. మా మదర్ దానికోసం నిమ్మకాయలని, అదని, ఇదని ఏదేదో చేసేది. అయినా ఈ 1 అవర్ జర్నీలోనే మేము వామిటింగ్ అనేది చేసేసుకునేవాళ్ళము. ఇలా చాలామందికి కంప్లెయింట్ ఉంటది. అంటే చిన్న పిల్లలని కాదు, పెద్దవాళ్ళకి గూడా. నాకు చాలా ఇయర్స్ వరకు ఈ కంప్లెయింట్ ఉండేది. ఇప్పటికి గూడా ఉంటది ఆ కంప్లెయింటు. మరి 1 అవర్‌కి నాకు ప్రాబ్లమ్ రాదు గానీ, ఒక 4, 5 అవర్స్ జర్నీ అంటే నాకు కొంచెము చాలా కష్టంగా అంటే అణుచుకొనుంటాను వామిటింగ్ చేసుకోకూడదని. ఇప్పుడు ఈ వామిటింగ్స్ గురించి ఎందుకు టాపిక్ వచ్చిందంటే, ఈ సెన్సిటివ్ టాపిక్ వెనకాల ఒక ఘోరమైన విషయం జరిగింది. ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ ఇక్కడిది కాదు, మైసూర్‌దనమాట. మనకెట్లాగో వామిటింగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కామన్‌గా బస్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి వామిటింగ్స్ అయినప్పుడు బస్సు ఎలాగో ఆపదు. అప్పుడు మనం ఏం చేస్తాము, తల కొంచెం బయటికి పెట్టి వామిటింగ్ చేసేయడము. కొంచెం పేరెంట్స్ ఉంటే చిన్న పిల్లలకి తల బయట పెట్టనీయరు. కొంచెం సపోర్ట్ చేస్తారు. కొంతమంది కవర్స్‌లో పెట్టుకొని కూడా వామిటింగ్ చేసుకుంటారు. కానీ నేను చెప్పేది ఒక మహిళ గురించి ఇప్పుడు. ఆవిడకి దగ్గర దగ్గర 60 దాకా ఉంటాయి. అంటే 58, 60 దాకా ఉంటది ఏజ్. ఆమేదో ఒక మ్యారేజ్‌కెళ్ళాలని బయలుదేరి ఆర్టీసీ బస్ ఎక్కారు. సో, ఈ వామిటింగ్ ప్రాబ్లమ్ అనేది ఆవిడకి గూడా ఉన్నట్టుంది. సో, ఆ వామిటింగ్ ప్రాబ్లమ్ అనేది ఉంది కాబట్టి, ఆమె కొంచెం జర్నీ చేశాక, ఆ వామిటింగ్ సెన్సేషన్ వల్ల కొంచెము తల బయటికి బెట్టింది. తల, ఒక చెయ్యి బయటికి బెట్టి వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో, వామిటింగ్ చేసుకుందో లేదో పక్కన బెడితే, తల, ఒక చెయ్యి బయట బెట్టిందనమాట. అదే టైంలో ఒక పెద్ద లారీ, ఆమెనైతే అబ్జర్వ్ చేసుకోరు కదా ఆ టైంలో. ఆ లారీ ఏం చేసిందంటే బస్సుకి చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యి దాని పాటికి అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది పక్కన పెడితే అక్కడ జరిగిన ఘోరం అండి. అసలు నోటితో చెప్పలేము. అంత పెద్ద ఘోరం జరిగింది. ఎందుకంటే ఆవిడ అసలు ఎక్కడ జరుగుండదు. ఇంతవరకు జరగలేదండి. నేను వినలేదు. నేనైతే వినలేదు. ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగ్గా నేను వినలేదు. అంటే ఆవిడ బయట పెట్టినందుకు సినిమాలో లాగా తల తెగి పడిపోయింది. ఒక చెయ్యి తెగి పడిపోయింది. ఈ తెగి పడిపోవడం స్పాట్‌లో ఇలా వామిటింగ్ చేసుకోవడం వల్ల అనేది నేనైతే వినలేదు. కానీ అక్కడ ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలంతా అసలు ఫస్ట్ షాక్‌కు గురైపోయారు. అవి తెగి పడిపోయాయి. ఆ బాడీ లైట్‌గా కొట్టుకోవడం స్టార్ట్ చేసి ఆడికయిపోయింది. ఇంకా అక్కడ ఆ సిట్యుయేషన్ అయిపోయింది. కానీ భయభ్రాంతులైపోయారు ఆ బస్సులో ఉండేవాళ్ళంతా. కానీ చాలామంది ఇప్పటికి గూడా వామిటింగ్ ప్రాబ్లమ్ వల్ల పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ తల బయటికి పెడతారు. ఆవిడకి పాపం అలా జరగద్దని ఊహించలేదు. మనం ఎన్నో సార్లు తల బయట పెడుతుంటాము, వామిటింగ్ చేసుకుంటాము. పూర్తిగా పెడతామా, పెట్టమా అని పక్కన పెడితే, అలా జరగద్దని కనీసము ఒక ఇన్సిడెంట్ దానికి ముందు గూడా ఎప్పుడు జరగలేదు కాబట్టి, అలాంటి ఊహ గూడా ఎవరికీ రాదు. నాకు తెలిసైతే జరగలేదు. సో, ఆమెకైతే పాపం జరిగింది. ఎవ్వరైనా సరే ప్రాణం విలువ ప్రాణమే. కానీ ఇంత ఘోరంగా ప్రాణం పోవడం అనేది చాలా దారుణం అనమాట. దీన్ని ఎవరిని మనం బ్లేమ్ చేయలేం దీంట్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి బస్ గానీ, లారీలు గానీ దగ్గర అడ్జస్ట్‌మెంట్స్‌లో వెళ్ళిపోతూ ఉంటాయి. డ్రైవర్స్ అయితే ఆల్మోస్ట్ చెప్తుంటారు. బయట తల పెట్టొద్దు, బయట చేతులు పెట్టొద్దు అని డ్రైవర్లు అబ్జర్వ్ చేస్తే చెప్తూ ఉంటారు. కానీ ఇలా జరగద్దని, ఇంత దురదృష్టకరంగా జరగద్దని ఎవరు ఊహించరు. చాలామంది పిల్లల్ని కేర్ చేసుకుంటారు. ఇంకా పెద్దవాళ్ళు, ఆవిడ పెద్దది. అంటే ఆల్రెడీ 58 ఇయర్స్, 60 ఇయర్స్ అంటే ఆల్రెడీ పెద్దది. కానీ ఆమె ఏజ్‌కి పాపం తెలీక ఆమె పెట్టింది. దురదృష్టకరంగా అలా జరిగింది. కానీ ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేదేందంటే, పిల్లలకైనా సరే కవర్స్ క్యారీ చేయండి జర్నీల్లో. ఎందుకంటే పసిబిడ్డలైనా, పెద్దవాళ్ళైనా సరే మ్యాక్సిమం కవర్స్ క్యారీ చేసుకోవడం వల్ల అంత ఎమర్జెన్సీ వస్తే అలాంటి సిట్యుయేషన్స్‌లో మీకది హెల్ప్ అవుతది. కానీ ఇది తెలిసి తెలియక ఎవరికో జరిగింది గదా! మనం ఎన్నో సార్లు ఉన్నాం గదా! వామిటింగ్స్, మనకెప్పుడు ఏం ప్రాబ్లమ్ రాలేదు గదా! అని గుడ్డిగా మాత్రం ఏది చేయొద్దు. అన్ని వేళలా, అన్ని రోజులు మనయి కాదు. ఏ సిట్యుయేషన్స్‌లో అయినా ఏదైనా జరగొచ్చు. ఈ మధ్య కాలంలో జరిగే ఘోరాలకి అసలు ఏం లేదు. కానీ ఇక్కడ బ్లేమ్ చేయడానికి
ఎవరిని అనేదానికి లేకుండా పోయింది. ఆమె కొంచెం ఆమె పొరపాటు ఉంది కాబట్టి ఇలా జరిగింది. ఆమె ఎంతలా తల బయట పెట్టిందో, ఎంతలా చెయ్యి బయట పెట్టిందో పక్కన పెడితే, పాపం ఆమె ప్రాణం అయితే పోయింది ఘోరంగా. ఇంకొకరికి ఎవరికి ఇలా జరగకూడదంటే, జాగ్రత్తగా వెళ్ళే జర్నీ అనేది సేఫ్‌గా ఉండాలంటే, మినిమమ్ జాగ్రత్త ఫస్ట్ మనం పాటించాలి. ఆ తర్వాత ప్రతిదీ భగవంతుడి దయ. మనం ముందు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ తర్వాత జరిగేదానికి మనం ఏం చేయలేము. ఇలా జరిగినందుకు నాకు చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ న్యూస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, మీకు తెలిసిన చిన్నపిల్లల వాళ్ళకి కానీ, అంటే జర్నీలు చేసే వాళ్ళకి కానీ దయచేసి చెప్పండి. ఎందుకంటే జాగ్రత్త పడతారు. ఇప్పటిదాకా కొన్ని ఇన్సిడెంట్స్ జరగనప్పుడు కొంచెం కేర్‌లెస్‌గా ఉంటాము. ఇలాంటివి జరిగాయి అని తెలిస్తేనైనా జాగ్రత్తగా ఉంటారు. సో, అందుకని ఈ వీడియో షేర్ చేయమని నేను చెప్పను. ఈ న్యూస్ షేర్ చేయండి. అందరూ బాగుండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. భగవంతుడి దయ వల్ల ఎవరికీ కూడా అనవసరమైన కష్టాలు రాకూడదని నేను కోరుకుంటాను. కానీ కొన్ని సార్లు మనం అనుకున్నవి కాకుండా మనం అనుకోనివి చాలా జరుగుతూ ఉంటాయి. మన చేతిలో లేని దానికి మనం ఏం చేయలేము. కానీ వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.